రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన పాలమూరు బిడ్డ అయినప్పటికీ కూడా పాలమూరులో ప్రవహిస్తున్న కృష్ణానది కానీ తుంగభద్ర నది కానీ అవగాహన లేదు. కర్ణాటక రాష్ట్రంలో తంగడి గ్రామంలో కృష్ణానది ప్రారంభమైంది. శ్రీశైలం వరకు పాత పాలమూరు జిల్లా 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ 300 కిలోమీటర్ల నది ఇదే ప్రవహిస్తుందో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడెక్కడ సాగునీరు వస్తుంది, ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉంది, ఎన్ని టీఎంసీల వాటరు ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో తుంగభద్ర నది పైన కానీ లేకుంటే కృష్ణానది పైన కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి అసలే అవగాహన లేదు. జూరాల ప్రాజెక్ట్ మొట్టమొదటి ప్రాజెక్ట్, దానికి ఇప్పుడు నీటి నిల్వ 6.5 టీఎంసీస్, 800 900 కానీ ఇప్పుడు నిల్వతే. దాని కింద 1,05,000 ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. 2 కాలువలు ఉన్నాయి, కుడి ఎడమల కాలువ. భీమా ప్రాజెక్ట్ సంబంధించి సంగమండ phase 1 phase 2 2 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. నెట్టెంపాడు ప్రాజెక్టు 2,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. మహాత్మా గాంధీ కలవపూర్తి ఎత్తిపోతల పథకానికి 5 నియోజకవర్గాల్లో 4,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా తుంగభద్ర అనేది కర్ణాటకలో ఉన్నటువంటి ఆర్టీఎస్ హెడ్ రెగ్యులేటర్ ఎక్కడైతుందో 90,000 ఎకరాలు గద్వాల నియోజకవర్గం కానీ ఆలంపూర్ నియోజకవర్గం 90,000 ఎకరాలు సాగునీరు. మొత్తం కూడా కూలి వచ్చింది, మూసుకపోయింది, తుంగభద్ర వాటరే వస్తలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా తుమ్మిళ్ళ ఎత్తిపోత పథకాన్ని ప్రారంభించారు. 10,000 కోట్ల రూపాయలు ప్రారంభించారు. ఇప్పుడు 35,000 ఎకరాలకు దాని ద్వారా సాగునీరు వస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 2014 ముందు మహబూబ్నగర్ జిల్లా అనేది చాలా పేద జిల్లా, ఆకలి జిల్లా, వలసల జిల్లా. సుమారు 15 లక్షల మంది మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వలసపోయాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కరవపూర్తి ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగిన విషయాన్ని తెలియజేస్తారు. అందువల్ల వలస ఆగిపోయినాయి, కొంతవరకు వలస మీద తిరిగి వచ్చేసి ఇక్కడ మహబూబ్నగర్నే జీవనం కొనసాగిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్నగర్ జిల్లాకు జీవనాడి. యాక్చువల్గా నార్లాపూర్ రిజర్వాయరు, అక్కడి నుంచి ఏదైనా రిజర్వాయరు, అక్కడి నుంచి మట్యం రిజర్వాయరు, అక్కడి నుంచి కరివేల రిజర్వాయరు, అక్కడి నుంచి ఉద్దనపూర్ సుమారు 65 టీఎంసీల వాటర్ నిల్వ చేసుకోవడానికి 4 రిజర్వాయర్లు కూడా పంపులు, భౌగోళిక పంపులు కూడా ఏర్పాటు చేయడం. కేసీఆర్ గారు నార్లాపూర్లో పంపులు కూడా ఆన్ చేశారు. మరి 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దగ్గర 33 నెలలు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటున్నా అసలు పాలమూరు రైతాంగం పట్ల ఇంత చిత్తశుద్ధి ఉందా? ఉంటే పాలమూరు రైతాంగానికి సాగునీరు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం చేసిందా? ఈ 33 నెలల్లో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ₹1 అయినా పాలమూరు జిల్లా, పాలమూరు రంగానికి ప్రయాణం కేటాయించారు. ఒక కట్టెడు మందన విషయం. ఆ విధంగా 90% పనులు పూర్తయినాయి పాలమూరు రంగానికి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయల పరిపాలన అమలు ఇవ్వడం జరిగింది. అందులో 27,500 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్స్ మొత్తంగా ఖర్చు చేయడం జరిగింది. టన్నల్స్ కానీ, లేకపోతే రిజర్వాయర్స్ కానీ, ల్యాండ్ యాక్విజిషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు ఒక 5-6 వేల కోట్లు పెడితే హై లెవెల్ కెనాల్స్ వస్తాయి కదా, ఒట్టి హై లెవెల్ కెనాల్
ఏదుల హై లెవెల్ కెనాల్, ఉద్దండపూర్ హై లెవెల్ కెనాల్, ఇలా పాలమూరు జిల్లాలో 12,30,000 ఎకరాలకు సంబంధించినటువంటి పాలమూరు రంగ ప్రాజెక్టు ఇలా 7 లక్షల ఎకరాలు, 7,50,000 ఎకరాలు పాలమూరు జిల్లాలో వస్తుంది. 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, 30,000 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం మునుగోడు ప్రాంతానికి వస్తుంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో పాలమూరు నుంచి ముఖ్యమంత్రి ఏం పాలమూరు రైతాంగానికి ఏం ఇష్టం, కృష్ణానది నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం, ఏ విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పవలసిన బాధ్యత ఇలా పాలమూరు రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి పైన ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి, దీని మూడు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ ఆయన భూములు కబ్జా తప్పిస్తే, లేకుంటే ప్రైవేట్ భూములు మొత్తం కూడా 22A కింద పెట్టడం తప్పిస్తే, ఇలా 1,20,00,000 ఎకరాల భూములను, ప్రైవేట్ భూములను కూడా ఇలా పొంగులేటి శ్రీనివాసకి 22A కింద దాన్ని మరి మార్చడం జరిగిన విషయాన్ని మొత్తం కూడా తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం ఎంత బాధపడుతుంది, ఆ విధంగా భూముల హక్కులు కూడా కోల్పోవడం జరిగిన విషయాన్ని. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఆయన రైతుల గురించి మాట్లాడతారు, హక్కే లేదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు, ఉత్తర ప్రగల్భాలు తప్పిస్తే ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తాను. నేను ఒక మాట మా కలుపుకు సంబంధించిన ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను సూచన చేయడం జరుగుతుంది. ఇవాళ ప్యాకేజ్ నెంబర్ 29 గుడిపల్లి గడ్డ నుంచి మా కలవకుర్తికి 160 కిలోమీటర్లు 565 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఉన్నప్పుడు మేము కాలువ దొరుకుతున్నాం. జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలంలో ఉన్నటువంటి చివరి గ్రామం నాగిల వరకు కూడా D82 కాలువ ద్వారా సుమారు 200 కోట్ల రూపాయలతోటి ఆ కాలువను పూర్తి చేస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలంలో ఇలా 170 TMCల వాటర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రబాల మొత్తం కూడా పోతిరెడ్డిపాడు లేకుంటే వెలుగొండ ప్రాజెక్టు వాటర్ తీసుకుపోతున్నప్పుడు కూడా 802 అడుగుల లెవెల్లో ఉన్నటువంటి మా కల్వకుర్తి ప్రాంతానికి నీరు ఎందుకు ఇవ్వడం లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోటార్స్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు. ఇలా మా కల్వకుర్తిలో ఉన్నటువంటి D82కు కేవలం 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. 60 కిలోమీటర్లు 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. ఇంకా సుమారు 43 కిలోమీటర్లకి ఇంకా రాష్ట్ర చివరి వరకు వాటర్ రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు అత్తగారు లేదు మాటల ఒక్క తట్ట మంది లేదు, ₹1 కేటాయించలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే తక్షణమే DPR తయారు చేసి రిజర్వాయర్స్ అయిపోయినాయి, కాలువల ద్వారా 7,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు, 5 లక్షల ఎకరాలకు రంగారెడ్డి జిల్లాకు, 30,000 ఎకరాలు దేవరకొండ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్టయితే రైతులు తప్పకుండా మీరు క్షమిస్తారు. కానీ ఒకవేళ గ్యారెంటీని పక్క పెడతాం, డిక్లరేషన్ పక్క పెడతాం, మేము ఇచ్చిన హామీలు పక్క పెడతాం, ఎన్నికల హామీలు ఎన్నికల కొరకే ఓట్ల కొరకే అని చెప్పి మీరైతే మోసం చేసిరో, మాయ చేసిరో, ప్రజలు మభ్యపెట్టిరో, తప్పకుండా మీరు రైతాంగాన్ని విస్మరిస్తే రేపు వచ్చేటువంటి భవిష్యత్తులో తప్పకుండా మీరు తగిన గుణపాఠం చెప్పడానికి రైతాంగం మొత్తంలో సిద్ధంగా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ, మరి పాలమూరు బిడ్డమైతే వెంటనే పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మాగుడాడు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు 10 లక్షల ఎకరాలకే కాకుండా ఈ 12,30,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇచ్చి ఒక 20 లక్షల ఎకరాలకు మాగుడాడు జిల్లాకు సాగునీరు ఇవ్వాలి, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలి, దేవరకొండకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే తాతమ్మ తప్పకుండా మారి మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి వేదిక ద్వారా డిమాండ్ చేయండి.